మీరు వింటున్నారు సజీవ వాహిని ఆధ్యాత్మిక మేలుకొలుపు. అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాల కొరకు మా వెబ్సైట్ sajivavahini.com సంప్రదించండి లేదా 8898318318 నంబర్కు వాట్సాప్ చేయండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాహినిలోని మౌనం అనే పాఠ్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒక గ్రామంలో ఒక స్వార్థపరుడును ధనవంతుడైన మేయర్ ఉండేవాడు. ఎల్లప్పుడూ తన క్షేమం మరియు తన సౌకర్యాల కోసం గ్రామంలో ఉన్న పేదవారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ధనవంతుని బంగళాకు వచ్చిపోయే కారులు, లారీల వల్ల ఆ గ్రామంలోని రోడ్డులు పాడైపోయాయి. అంతేకాదు వాటి వల్ల భయంకరమైన దుమ్ము ధూళితో తమ ఇళ్లు నాశనమైపోయాయని విసుగెత్తిపోయినటువంటి ఆ గ్రామ ప్రజలు కోపంతో రగిలిపోయారు. అంతేకాదు భోగభాగ్యాలతో తనను గూర్చి ఆలోచించుకునే ఆ మేయర్ గారు గ్రామంలో కనీస వసతులు కూడా పట్టించుకోలేకపోయాడని అతని అధికార అన్యాయానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అన్యాయం చూస్తుంటే మనకు కూడా కోపం వస్తుంది కదా. సెప్టెంబర్ 14న హత్రాస్ గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మనందరికీ తెలిసిందే. ఆ ప్రాంతంలో జరిగిన అన్యాయం ఆ గ్రామ ప్రజలకు, మనకు, మన దేశ ప్రజలకు ఆగ్రహం పుట్టించింది. అధికార అన్యాయానికి పాల్పడిన వారిని శిక్షించాలని నినాదాలు చేసినా ధిక్కార స్వరాన్ని అణగదొక్కే అధికారం ముందు బలహీనుడు నలిగిపోవాల్సిందే. పరిశుద్ధ గ్రంథంలోని లిఖితం చేసిన ఒక సంఘటనలో దేవుని ప్రవక్తకు కూడా కోపం పుట్టించింది. హబక్కూకు హద్దుమీరిన అన్యాయాన్ని చూసినప్పుడు ఆయన, యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేలా ఊరకయే చూచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. హబక్కూకు 1:2-3 అంటాడు. అయితే దేవుడు ఈ మాటలను గమనించి ఇలా అన్నాడు, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకునే వానికి శ్రమ, తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకున్న వానికి శ్రమ అని హబక్కూకు 2:6-9 గమనించగలం. ఈ మాటలను బట్టి గమనిస్తే అధికార దుర్మార్గాలపై తీర్పు రాబోతుందని గ్రహించాలి. దేవుడు ఇతరులను తీర్పు తీర్చితే దాన్ని మనము ఇష్టపడతాము. అయితే మనం ఒకసారి ఆగి ఆలోచించే కీలకమైన విషయం ఒకటి ఉన్నది హబక్కూకులో. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. హబక్కూకు 2:20 గమనించగలం. లోకమంతా అంటే అన్యాయాన్ని పొందినవారు, అన్యాయానికి గురి చేసిన వారు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నాడు అన్నట్లు ఉన్న పరిస్థితికి తగిన ప్రతిస్పందన మనమే. ఎందుకని మౌనంగా ఉండాలి? ఎందుకంటే మన ఆధ్యాత్మిక పేదరికాన్ని మనం చాలా తేలికగా దాటివేస్తాం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మన పాపపు స్థితిని గుర్తించేలా చేస్తుంది మౌనం. హబక్కూకు దేవుని మౌనాన్ని నమ్మడం నేర్చుకున్నాడు. మనం కూడా దేవుని మౌనాన్ని నమ్మాలి. మనకు ఆయన మార్గాలన్నీ తెలియవు, అయితే ఆయన మంచివాడని మాత్రం తెలుసు. ఆయన అధీనంలో, ఆయన సమయంలో తీర్పు వెలుగులోనికి తప్పకుండా వస్తుంది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.